వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మనకు ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రముఖ ఆర్సిరెడ్డి కోచింగ్ సెంటర్లోని స్టేట్ లెవెల్ జనరల్ స్టడీస్ ఫేమస్ ఫ్యాకల్టీ అయినటువంటి సైదుల్ సార్ గారి చేత రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగస్తుల కోసం పూర్తిస్థాయి జనరల్ స్టడీస్ను అన్ని రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు వీలుగా 10,000 బిడ్ బ్యాంక్ రూపంలో తయారు చేయించడం జరిగింది. ఈ యొక్క బిడ్ బ్యాంక్ కేవలం ₹50 మాత్రమే. స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్కు ₹50 ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ను కనుక ఆ నెంబర్కు వాట్సాప్ చేసినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీకు వాట్సాప్ చేయబడుతుంది. ఆల్రెడీ వందలాది మంది విద్యార్థులు ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ను కొని వారి యొక్క ప్రిపరేషన్లో భాగం చేసుకుని యూట్యూబ్ కామెంట్లోను అలాగే వాట్సాప్ మెసేజ్లోను మెటీరియల్ చాలా బాగుందని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు, మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కావాల్సినటువంటి విద్యార్థులు ఆ యొక్క నెంబర్ను ఒకసారి సంప్రదించండి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 2016-2019 కానిస్టేబుల్ సివిల్ కటాఫ్ను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే 2016లో ఓపెన్ కేటగిరీ మెన్ వచ్చేసరికి 140, ఉమెన్ వచ్చేసరికి 113, బీసీఏ వచ్చేసరికి 138, ఉమెన్ వచ్చేసరికి 109, బీసీబీ వచ్చేసరికి మెన్ 131, ఉమెన్ వచ్చేసరికి 105, బీసీసీలో ఉమెన్ అలాగే మెన్ క్యాండిడేట్స్ ఎవరూ లేరు. బీసీడీ వచ్చేసరికి మెన్ 139, ఉమెన్ వచ్చేసరికి 112, బీసీఈ వచ్చేసరికి మెన్ 75, ఉమెన్ క్యాండిడేట్స్ లేరు. ఎస్సీ విషయానికి వచ్చేసరికి మెన్ 117, ఉమెన్ వచ్చేసరికి 92, ఎస్టీ విషయానికి వచ్చేసరికి మెన్ 100, ఉమెన్ వచ్చేసరికి 85. అదే 2019 సివిల్ కటాఫ్ను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఓపెన్ కేటగిరీ మెన్ వచ్చేసరికి 132, ఉమెన్ వచ్చేసరికి 118, బీసీఏ వచ్చేసరికి మెన్ 128, ఉమెన్ వచ్చేసరికి 113, బీసీబీ వచ్చేసరికి మెన్ 129, ఉమెన్ వచ్చేసరికి 104, బీసీసీ కూడా ఇక్కడ ఎవరు ఉమెన్ కానీ మెన్ కానీ ఎవరు కూడా 2019 కూడా లేరు. బీసీడీ వచ్చేసరికి మెన్ 132, ఉమెన్ వచ్చేసరికి 118, బీసీఈ వచ్చేసరికి మెన్ 71, ఉమెన్ వచ్చేసరికి లేరు. ఎస్సీ విషయానికి వచ్చేసరికి మెన్ 120, ఉమెన్ వచ్చేసరికి 105, ఎస్టీ విషయానికి వచ్చేసరికి మెన్ 110, ఉమెన్ వచ్చేసరికి 97. ఈసారి అన్ని జిల్లాల వారీగా కొన్ని కేటగిరీల వారికి కటాఫ్లు తగ్గడానికి, కొన్ని కేటగిరీల వారికి కటాఫ్లు పెరగడానికి అనేది ఆస్కారం ఉంది. ఒకసారి ఆ విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ కేటగిరీకి సంబంధించి మొత్తం పురుష అభ్యర్థులు 38,920 మంది ఈ యొక్క రాత పరీక్షకు ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే అందులో కేవలం 3,008 మంది మాత్రమే క్వాలిఫై కావడం అనేది జరిగింది. అదే ఓపెన్ కేటగిరీలో స్త్రీ అభ్యర్థులు 7,565 మంది ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే అందులో 453 మంది మాత్రమే క్వాలిఫై కావడం అనేది జరిగింది. సో ఈసారి అన్ని జిల్లాల వారీగా ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు కాస్త తక్కువ పోటీ ఉండడానికి అవకాశం ఉంది. అలాగే అన్ని జిల్లాల వారీగా ఈసారి ఓపెన్ కేటగిరీకి సంబంధించి కటాఫ్లు తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంది. అదే ఎస్సీ విషయానికి వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా 92,603 మంది పురుష అభ్యర్థులు ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే అందులో కేవలం 28,435 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అదే స్త్రీ అభ్యర్థులు వచ్చేసరికి ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి 28,343 మంది ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే అందులో 7,852 మంది క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. ఈసారి అన్ని జిల్లాల వారీగా ఎస్సీ వారికి కనుక ఒకసారి కాంపిటీషన్ పరంగా కనుక మనం కనుక చూస్తే ఈసారి ఎస్సీ వారికి అయితే కాస్త తీవ్రతరమైనటువంటి పోటీ ఉండేటటువంటి అవకాశం ఉంది. సో అభ్యర్థులు ఎవరైతే కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారో మీరు మీ యొక్క ఈవెంట్స్ ప్రిపరేషన్ను డెఫినెట్గా స్టార్ట్ చేయండి. ఈ నెలాఖరు లోపల మనకు ఈవెంట్స్ అప్డేట్ రావడానికి అవకాశం ఉంది. సో మీ యొక్క ఈవెంట్స్ ప్రిపరేషన్తో పాటు మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ను కూడా ఇక కొనసాగించండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.